హాయ్ అండి, వెల్కమ్ టు సుఖసఖి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో భూలోక వైకుంఠంగా పిలుచుకునే శ్రీరంగం ఆలయాన్ని దర్శించుకుందాం. ఇది రామేశ్వరం వీడియోకి కంటిన్యూ వీడియో. రామేశ్వరం నుంచి మదురై వచ్చాము. మార్నింగ్ 2 hours దర్శనం అయిపోయింది. మళ్ళీ మదురై నుంచి శ్రీరంగం వచ్చాము. శ్రీరంగంకి ఈవినింగ్ ట్రైన్ ఉండే, అది నైట్ 7:30కి అలా దించింది. శ్రీరంగంకి డైరెక్ట్గా ట్రైన్స్ తక్కువగా ఉన్నాయి. సో తిరుచురాపల్లి జంక్షన్ నియరెస్ట్ జంక్షన్ అన్నట్టు. శ్రీరంగంకి ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. మేము తిరుచురాపల్లి జంక్షన్లో దిగాము. గేట్ నెంబర్ 2 నుంచి బయటికి వస్తే ఇలా వాక్వే ఉంటుంది. వాక్వే నుంచి బయటికి రాగానే మనకి ఇక్కడ బస్ కనిపిస్తుంది కదా, బస్కి అటు సైడ్ రోడ్ క్రాస్ చేస్తే శ్రీరంగం వెళ్ళే బస్సెస్ వస్తాయి, లోకల్ బస్సెస్. ఇది టికెట్ 11 రూపీస్ ఛార్జ్ చేశారు బస్ వాళ్ళు. శ్రీరంగం టెంపుల్ దగ్గరగా బస్ స్టాప్లో దింపుతారు. ఈ శ్రీరంగం బస్ స్టాప్ నుంచి మేము తీసుకున్న రూమ్కి 2 kilometers డిస్టెన్స్ ఉంది. ఇక్కడ నుంచి ఆటోకు వెళ్ళాము. మాకు ఆటో వాళ్ళు 3 మెంబర్స్కి 150 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే యాత్రి నివాస్. ఇది శ్రీరంగంలో మనం స్టే చేయడానికి ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. దీన్ని తమిళనాడు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మనకు అన్ని రకాల రూమ్స్ దొరుకుతాయి. ఏసీ, నాన్ ఏసీ, నెక్స్ట్ 2 members నుంచి 8 members వరకు, అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ బెడ్స్ కావాలి అనే దాన్ని బట్టి కూడా మనకు రూమ్స్ దొరుకుతాయి. ఇక్కడ చూడండి, ప్లే జోన్ ఉంది పిల్లలకి. నెక్స్ట్ పెద్ద పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది. మనం ఓన్ వెహికల్స్లో వస్తే వెహికల్ పార్క్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. ఈవినింగ్ టైంలో అలా పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. మనకు ఇక్కడే దీంట్లోనే ఒక షాపింగ్ అది కూడా ఉంటుంది, రామ్రాజ్ వాళ్ళది. నెక్స్ట్ ఇందులోనే మనకు రెస్టారెంట్ కూడా ఉంటుంది. మేమైతే నైట్ వచ్చాము. నైట్ వచ్చేసి ఇంకా ఇక్కడే డిన్నర్ చేసేసి రెస్ట్ తీసుకున్నాము. ఈ రూమ్ ప్రైజెస్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. రూమ్ కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడ కనిపించే కాంటాక్ట్ నెంబర్కి ఒక 1 week ముందుగా కాల్ చేసి బుక్ చేసుకుంటే రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. బుక్ చేసుకున్న డీటెయిల్స్ వచ్చి ఇక్కడ రిసెప్షన్లో ఇస్తే మనకు రూమ్ అలాట్ చేస్తారు. ఒక్కొక్కసారి అంటే రూమ్ ఖాళీగా ఉంటే మనం డైరెక్ట్గా వచ్చినా ఇస్తారు, కానీ మన లక్, ఒక్కొక్క రూమ్ ఖాళీగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే ఒక 1 week బిఫోర్ చేసుకోవటం బెటర్. ఇక్కడ బిల్డింగ్స్ అన్ని కేరళ స్టైల్లో పెంకులతో డిజైన్ చేశారు. చూడండి, కార్ పార్కింగ్ ఏరియా చాలా పెద్దగా ఉంటుంది. మనం ఓన్ వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు. రూమ్స్ లోపల ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి చూపిస్తాను చూడండి. మనకు 2 beds ఇచ్చారు. మేము తీసుకుంది 2 person నాన్ ఏసీ రూము. 500 ఛార్జ్ చేశారు. 500 పే చేసినప్పుడు ఇంకా ఎక్స్ట్రా 500 కూడా వాళ్ళు డిపాజిట్ చేసుకుంటారు. అంటే మొత్తం 1000 రూపీస్ వాళ్ళకు ఫస్ట్ పే చేయాలి. మనం రూమ్ వెకేట్ చేసేటప్పుడు మనకు ఆ 500 రిటర్న్ చేస్తారు. 2 beds, నెక్స్ట్ ఒక డ్రెస్సింగ్ మిర్రర్ ఇస్తారు, ఒక కబోర్డ్ ఉంటుంది. రూమ్స్ అయితే లోపల నీట్గానే ఉంటాయి. ఇక్కడ వీళ్ళు బిల్డింగ్ కానీ లోపల అంటే వాష్రూమ్స్ కానీ కబోర్డ్స్ కానీ అన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మనకి ఇట్లా అమ్మవారిది ఒక ఫోటో ఉంటుంది, రంగనాథ స్వామిది ఒక ఫోటో ఉంటుంది కబోర్డ్లో. టోటల్గా రూమ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ విండోస్ కూడా అంటే ఓపెన్ చేసుకోవడానికి మస్కిటో నెట్తో ఉంటాయి. విండోస్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు కావాలి అంటే. మేము వెళ్ళింది రైనీ సీజన్లో కాబట్టి నాన్ ఏసీ రూమ్ తీసుకున్నాము. చూడండి, కారిడార్స్ ఇవి కూడా చాలా నీట్గా ఉన్నాయి. మనకు నాన్ ఏసీ రూమ్స్కి మాత్రము గీజర్ మాత్రం ఫ్లోర్లో ఒకటే ఉంటుంది, ఇలా అవుట్ సైడ్ ఉంటుంది. రూమ్స్లో ఉన్న వాష్రూమ్స్లో ఉండదు. బట్ ఏసీ రూమ్స్ తీసుకుంటే మాత్రం రూమ్లోనే గీజర్ కూడా ఉంటుంది. ఇది తమిళనాడు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి చాలా నీట్గా ఉంటుంది. బయట రూమ్స్తో కంపేర్ చేస్తే శ్రీరంగంలో మనకు ఇది మాత్రం చాలా తక్కువ కాస్ట్లో వస్తుంది. నెక్స్ట్ చాలా నీట్గా ఉంటుంది. మీరు ఇక్కడికి రావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ముందుగా ఒక 1 week ముందుగా రూమ్ బుక్ చేసుకొని రావటం మాత్రం చాలా బెటర్. ఒకవేళ మీరు డైరెక్ట్ శ్రీరంగం రైల్వే స్టేషన్ నుంచి వచ్చినా ఇది 2.2 kilometers డిస్టెన్స్ ఉంటుంది. టెంపుల్ నుంచి అయితే 2 kilometers డిస్టెన్సే. యాత్రి నివాస్ నుంచి బయటికి రాగానే మనకు ఆటో స్టాండ్ ఉంటుంది. మా ప్లానింగ్ ఏంటంటే మార్నింగ్ 7 నుంచి 1 o'clock వరకు లోకల్లో ఉన్న ఇంపార్టెంట్ టెంపుల్స్ తిరిగి తర్వాత 1 o'clock లంచ్ చేసుకొని 2 o'clock టెంపుల్ ఓపెనింగ్ ఉంటుంది 2:30కి. ఆ టైంలో మళ్ళీ దర్శనం క్యూలో వెళ్ళొచ్చు అనుకున్నాము. ఫస్ట్ లోకల్ టెంపుల్స్ ఏమేమి చూసామంటే
లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ ఇది చాలా ఫేమస్. జంబుకేశ్వర ఆలయం ఇది శ్రీరంగం నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సమయపూర్ మరియమ్మ టెంపుల్ 108 దివ్యక్షేత్రాల్లో ఒకటైన బ్రహ్మ విష్ణు మహేశ్వర టెంపుల్. ఈ టెంపుల్స్ వరకు చూసాము. ఇవి చూపించి మమ్మల్ని శ్రీరంగం టెంపుల్ దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ అక్కడ నుంచి పిక్ చేసుకొని రూమ్ దగ్గర వదిలేటట్టు మాకు మొత్తం టోటల్గా 5 మెంబర్స్కి 1850 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేశారు ఆటో అతను. ఇక్కడ మేము ఫస్ట్ వచ్చింది అయితే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పారు ఆటో అతను. ఇక్కడ శ్రీరంగం లోకల్లో ఉండేవాళ్ళు ఎక్కువగా ఈ టెంపుల్ దర్శనానికి వస్తారని చెప్పారు. ఈ టెంపుల్లో మనకు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఇస్తారు. ఇది ధ్వజస్తంభము. ఇక్కడ కూడా అన్ని స్తంభాలు ఒకే రాయితో చెక్కినట్టుగా ఉంటాయి. ఇది చాలా పురాతనమైన టెంపుల్. అక్కడ మీరు చూడండి అఖండ దీపం ఉంటుంది 2 సైడ్ల ధ్వజస్తంభానికి పక్కకు. దీని ఎంట్రీ వచ్చి మనకు లెఫ్ట్ సైడ్ నుంచి ఉంటుంది. ఇలా స్టెప్స్ దగ్గర కూడా చూడండి స్టోన్ని ఏనుగు ఆకారంలో ఎంత బాగా చెక్కారో. మనకు లక్ష్మీ నరసింహస్వామి గర్భగుడి గోపురము చూడండి మార్నింగ్ టైంలో ఎంత బాగుందో. ఇలా లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని బయటికి రాగానే మనకు ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. దాని కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉంటారు. మనం ఈ టెంపుల్లో స్తంభాలలో చూడండి వినాయకుడిని, ఈ స్తంభంలోనే వినాయకుడిని, ఆంజనేయ స్వామిని ఒక్కో స్తంభం పైన ఒక్కో దేవుణ్ణి ఇలా చెక్కారు. చూడటానికైతే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ నుంచి బయటికి రాగానే మనకు కోనేరు కనిపిస్తుంది. ఇక్కడ కోనేరులో రంగురంగుల చేపలు కూడా మనకు దర్శనం ఇస్తాయి. కాకపోతే క్లోజ్లో ఉంది కోనేరు. ఇంకా లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ నుంచి జంబుకేశ్వరం వచ్చాం. ఇది 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. జంబుకేశ్వరం దగ్గర రాజగోపురం చూడండి ఎంత బాగుందో. ఇలా రాజగోపురం నుంచి లోపలికి రాగానే మనకి ఇటు సైడు శివాలయం ఉంటుంది. శివాలయం దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్తుంటే ఇంకొక గోపురం వస్తుంది. ఈ గోపురంకి ఇరుపక్కల గుళ్ళు ఉంటాయి. ఒక గుడిలో దత్తాత్రేయ స్వామి, ఒక గుడిలో వినాయకుడు దర్శనం ఇస్తారు మనకు. ఈ 2 దర్శనం చేసుకొని మనం లోపలికి వెళ్ళగానే మనకి ఇంకొక గోపురం కనిపిస్తూ ఉంది. ఇది 3వ గోపురం. ఇది చూడండి ఎంత బాగా చెక్కారో శిల్పాలని. ఇలానే చూస్తూ ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ 3వ గోపురం నుంచి ఎంటర్ అవ్వగానే మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనకు అసలు టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నట్టు. ఈ ఆలయం మన దేశంలో చాలా పురాతనమైనది. ఈ ఆలయం రంగనాథ స్వామి ఆలయం కన్నా కూడా ఇంకా పురాతనమైనది. మొదట్లో ఈ ఆలయం చాలా చిన్నగా ఉండేది. తర్వాత 11వ శతాబ్దంలో చోళులు ఈ ఆలయాన్ని చాలా పెద్దగా నిర్మించారు. తర్వాత పల్లవులు, పాండ్యులు, విజయనగర రాజులు అభివృద్ధి చేశారు. ఇక్కడ నుంచి ఎడమ వైపు మండపం ద్వారా వెళ్తే మనకి అమ్మవారి ఆలయం వస్తుంది. ఈ ఆలయంలో అమ్మవారు అఖిలాండేశ్వరిగా పూజలు అందుకుంటుంది. చూడండి అమ్మవారి ఆలయానికి వెళ్ళేటప్పుడు ఆ స్తంభాలు ఎంత బాగా చెక్కారో. ఈ ప్రదేశంలో శివుడు అమ్మవారికి శివజ్ఞానాన్ని ఉపదేశించారంట. ఈ అమ్మవారి విగ్రహాన్ని దర్శించేటప్పుడు పాదాల దగ్గర ఉన్న చక్రపీఠాన్ని చూడాలి అని చెప్తారు. అది ఆదిశంకరాచార్యుల వారు వేశారంట. నెక్స్ట్ అమ్మవారి చెవులు, ముక్కు పుడక ఇవి చూడమని చెప్తారు. వాటికి ఎంతో ప్రత్యేకత ఉంది. అమ్మవారి గుడి ఎదురుగా మనకు గజేంద్రుడు కనిపిస్తారు. పంచలింగాల్లో ఒక లింగమైన జలలింగం మనం ఈ జంబుకేశ్వర ఆలయంలో దర్శించుకుంటాము. పృథ్వీలింగం వచ్చేసి ఏకాంబరేశ్వర ఆలయం కాంచీపురంలో ఉంది. జలలింగం జంబుకేశ్వర్లో, వాయులింగం శ్రీకాళహస్తిలో, ఆకాశలింగం నటరాజస్వామి రూపంలో చిదంబరంలో కనిపిస్తుంది. అగ్నిలింగం అరుణాచలంలో ఉన్నాయి. ఈ జంబుకేశ్వర ఆలయంలో మనకు భూమిపైన అరుదుగా కనిపించే తెల్ల నేరేడు చెట్టు ఇక్కడ మనం చూస్తాము. ఒకప్పుడు ఇక్కడ శివుడు నీటిలో ఉండేవారు అని చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఈ జంబుకేశ్వర ఆలయం నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వర టెంపుల్ శ్రీరంగంలోనే ఉంటుంది. ఇది కూడా చాలా ముఖ్యమైన టెంపుల్, పురాతనమైనది. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర టెంపుల్ మనకు బయట చూడడానికి చిన్నగా అనిపిస్తుంది, కానీ లోపల చాలా పెద్దగా ఉంటుంది. మనం గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకు విష్ణుమూర్తి ఆలయం కనిపిస్తుంది. ఈ విష్ణుమూర్తి ఆలయం ఇలా విష్ణుమూర్తి మనకు ఇలా పవలించినట్టుగా మనకు కనిపిస్తారు.
లోపల గర్భగుడిలో దేవుడు నల్లటి రాతితో చాలా కోమలంగా ఉంటారు. ఇంకా ఈ విష్ణుమూర్తిని దర్శించుకొని ఇలా మనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్‌లో వెళ్ళాలి. బుక్ స్టోర్ ఉంటుంది. బుక్ స్టోర్ నుంచి ఇలా వెళ్తూ ఉంటే మనకు టెంపుల్స్, రాములవారి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, అన్ని టెంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి. అమ్మవారి టెంపుల్ ఇలా ఉంటాయి. అక్కడ నుంచి మనం వెనుక సైడ్‌కు వెళ్తే మనకు శివాలయం కనిపిస్తుంది. మహేశ్వరుని టెంపుల్, మహేశ్వరునిగా కొలుస్తారు ఇక్కడ. ఇలా మనం శివాలయంకి వెళ్తుంటే ఈ గుడిలోనే ఎడమ పక్కకు చాలా టెంపుల్స్ ఉంటాయి. చూడండి, ఈ పైన మనకు పెద్దగా కనిపించేదేమో శివాలయం గోపురము. ఇక్కడ మనకి విష్ణుమూర్తి అవతారాలు కనిపిస్తూ ఉన్నాయి చూడండి వాల్ పైన. ఇక్కడ వెనుక సైడు శివాలయం కనిపిస్తుంది చూడండి. శివుడు మహేశ్వరుడిగా పిచ్చందేశ్వర్గా కొలువై ఉన్నారు. చూడండి, చుట్టూ దీపాలంకరణతో దేవుడు ఎంత బాగా కనిపిస్తున్నారు. మనకు ఈ శివాలయంలో కూడా ఇంకా చాలా లోపల చాలా టెంపుల్స్ ఉంటాయి. ఇలా మనం ముందు సైడ్‌కి వస్తే మనకు ఇక్కడ లక్ష్మీ అమ్మవారిది మరియు బ్రహ్మ టెంపుల్ కనిపిస్తుంది. మనకు బ్రహ్మ టెంపుల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ చూడండి, బంగారు వర్ణంలో ఇలా ఉంది చూడండి, ఇది బ్రహ్మ టెంపుల్. ఈ బ్రహ్మ మహేశ్వర విష్ణుమూర్తి టెంపుల్స్ దర్శనం అయిపోయాక మేము ఇక్కడ సమయపూర్ మరియమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇది మనకు విజయవాడలో కనకదుర్గ అమ్మవారు ఎలా వాటినో ఇక్కడ మరియా అమ్మవారు అలాగా. ఇక్కడ ఏంటంటే మనకు కాళ్ళ నొప్పులు కానీ, లేదు అంటే ఏదైనా బాడీలో ఏ పార్ట్లో ఎక్కువగా పెయిన్ కానీ ఇట్లా ఏమన్నా ఉంటే, ప్రాబ్లం ఉంటే ఆ పార్ట్స్ మనకు ఇక్కడ బయట అమ్ముతారు. కాళ్ళు, కండ్లు ఇలా. ఆ పార్ట్ని మనం తీసుకువెళ్ళి అక్కడ హుండీలో వేసి దేవునికి మొక్కుకుంటే ఇది తగ్గిపోతుంది అని నమ్ముతారు. ఇది 100 రూపీస్ దర్శనం లైన్. మేము వెళ్ళినప్పుడు ఫ్రీగా ఉంది, కానీ కొన్ని సార్లు అంటే శుక్రవారం ఆ టైంలో ఎక్కువ రష్గా ఉంటుంది. కనీసం లైన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. రష్ ఎక్కువగా ఉన్నప్పుడు స్పెషల్ ఎంట్రీ దర్శనం తీసుకొని వెళ్ళటం బెటర్. ఇక్కడ ఆటో వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే, మరియా అమ్మవారు రంగనాథ స్వామి చెల్లెలు. ప్రతి సంవత్సరము రంగనాథ స్వామి దగ్గరికి ఈ అమ్మవారు ఊరేగింపుతో ఇక్కడ సమయపూర్ నుంచి శ్రీరంగం వస్తారు. వచ్చి ఒకరోజు అక్కడే ఉంటారు. ఆ టైంలో ఇక్కడ సమయపూర్ మరియమ్మ టెంపుల్ క్లోజ్ చేసి ఉంచుతారు. ఈ ఊరేగింపు కోసము చాలామంది కాలినడకన వేరే ఊర్ల నుంచే వస్తారంట. అప్పుడు బాగా రష్ ఉంటుందంట రంగనాథ స్వామి ఆలయంలో. శ్రీరంగం వచ్చిన ప్రతి వారు ఇక్కడ దర్శనం చేసుకుంటారు. 108 శ్రీ వైష్ణవ దివ్య క్షేత్రాల్లో అగ్రగామిగా నిలిచిన శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఈ శ్రీరంగంలోని ఆలయం. ఇది మనం చూస్తుంది రాజగోపురం అండి. ఈ రాజగోపురం 236 అడుగులతో 13 అంతస్తులతో ఏషియాలోనే అతిపెద్ద గోపురాల్లో ఇది ఒక గోపురంగా గుర్తింపు పొందింది. ఈ గోపురంలో మొదటి అంతస్తులో మనకు విష్ణుమూర్తి పవలించిన రూపంలో కనిపిస్తారు. ఈ గోపురం కింద మనకు 2 సైడ్ల ఇరువైపులా 2 గుడులు ఉంటాయి. ఎన్నో యుగాలు చరిత్ర కలిగిన ఈ రంగనాథ స్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని ఉభయ కావేరీ నదుల మధ్యన వెలసింది. సాధారణంగా ఎక్కడైనా మనం ఒక ఊరిలో దేవాలయం ఉండటం చూస్తాం, కానీ ఇక్కడ మాత్రం దేవాలయంలోనే ఒక ఊరు ఉంది. చూడండి, మనం రాజగోపురం నుంచి నెక్స్ట్ గోపురం అంటే ఇలా ఇంకొక గోపురానికి ఒక గోపురం తర్వాత గోపురం ఇలా మొత్తం మనకు 21 గోపురాలు ఉంటాయి 4 పక్కల కలిపి. ఒక గోపురానికి రాజగోపురం నుంచి రెండో గోపురంకి వెళ్ళేటప్పుడు, రెండో గోపురం నుంచి మూడో గోపురంకి వెళ్ళేటప్పుడు మధ్యలో మనకు మండపాలు కనిపిస్తాయి. రాజగోపురం నుంచి మూడో గోపురం వరకు మనకు ఊరు కనిపిస్తుంది. గుడి ఓపెనింగ్ టైమింగ్స్ ఇక్కడ డిస్ప్లేలో కనపడుతున్నాయి చూడండి. మనకి ఇక్కడ 50 రూపీస్ ఇస్తే వ్యూ పాయింట్ టికెట్ ఇస్తారు. వ్యూ పాయింట్ టికెట్ నుంచి మనం అంటే కొంచెం పైనకు వెళ్తే వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడ నుంచి మనకు టెంపుల్లో ఉన్న 21 గోపురాలని చూడొచ్చు. వ్యూ పాయింట్ చాలా అంటే చూడటానికి బాగుంటుంది. వ్యూ పాయింట్ నుంచి ఈ గోపురాలని ఇలా చూస్తూ ఉంటే ఇక్కడ మనకు గోల్డ్ కలర్లో కనిపించేది గర్భగుడి, రంగనాథ స్వామి ఉండే గర్భగుడిది గోపురం. అది శ్రీ మహావిష్ణువు స్వయంభుగా వెలిసిన 8 క్షేత్రాల్లో మొట్టమొదటి ఆలయం ఇది.
108 విష్ణు దేవాలయాల్లో మొదటిది మరియు అత్యంత ప్రధానమైనది. ఈ 108 వైష్ణవ క్షేత్రాలని దివ్య దేశాలు లేదా దివ్య తిరుపతులు అని పిలుస్తారు. ఇవి 108 ఎక్కువగా తమిళనాడులోనే ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి 2, ఒకటి తిరుపతి, 2 అహోబిలం. రాజగోపురం నుంచి ఇలా మనం 7 గోపురాలు దాటుకుంటూ వెళ్తే మనకి అక్కడ రంగనాథ స్వామి ఆలయం కనిపిస్తుంది. ప్రతి గోపురం తర్వాత ఇలా చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది. ఈ 21 రాజగోపురాలు రంగులతో ఉంటాయి, కానీ ఇక్కడ మనకు కనిపించే ఒక్కటి మాత్రం వైట్ కలర్లో ఉంటుంది. దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. 1323వ సంవత్సరంలో ఢిల్లీ సుల్తానులు శ్రీరంగం ఆలయంపై దాడి చేసినప్పుడు గుడిని రక్షించడానికి ప్రయత్నించిన 12,000 మంది వైష్ణవ భక్తుల్ని అతి దారుణంగా చంపేశారు. ఆలయాన్ని కూడా చాలా వరకు ధ్వంసం చేసి ఈ ఆలయంలోని బంగారపు వజ్ర వైడూర్యాలని కూడా దోచుకున్నారు. ఆ సమయంలో ఎంతో విశిష్టమైన నంపెరుమల్ విగ్రహాన్ని వారి నుంచి రక్షించేందుకు ఈ ఆలయ ప్రధాన పూజారి అయిన పిల్లై లోకాచారి ఈ విగ్రహాన్ని తీసుకొని మదురైకి పయనమయ్యారు. నంపెరుమల్ విగ్రహం స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడింది. పిల్లై లోకాచార్యులు ఎక్కడ ఈ సైన్యానికి దొరుకుతారో అని అక్కడున్న దేవదాసి అయిన వెల్లై గంటల కొద్దీ నృత్యం చేసి ఢిల్లీ సుల్తాన్ల సైన్యాధిపతి సమయం వృధా చేసి మెల్లమెల్లగా ఢిల్లీ సైన్యాధిపతిని ఆ గోపురం మీదికి తీసుకువచ్చి తన ధైర్య సాహసాల్ని మెచ్చి తన ప్రాణ త్యాగానికి నిదర్శనంగా ఈ గోపురానికి తెల్ల రంగు వేసి దీన్ని వెల్లై గోపురంగా పిలువడం జరుగుతుంది. ఇక్కడ మనం ఈ పహరీ గోడల చుట్టూ నడుచుకుంటూ వెళ్తుంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మనం ఈ తూర్పు గోపురం అంటే తెల్ల గోపురం దగ్గర 1000 కళ్ళ మండపము ఉంటుంది. ఇది మొత్తం 1000 స్తంభాలతో చెక్కబడిన మండపము. వీటిపైన గుర్రాలవి బొమ్మలు చాలా చక్కగా చెక్కారు. ఇంకా ఈ టెంపుల్లో మనం చూడవలసిన ముఖ్యమైన ఆలయం ఏంటంటే 860 సంవత్సరాల క్రితం రామానుజుల వారు తన ప్రాణాలని పద్మాసనంలో కూర్చొని ప్రాణాలు విడిచారు. అది మనకి ఇప్పటికీ తన శరీరం అలాగే పద్మాసనం స్థితిలో ఉంటుంది. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా స్వామివారి దేహానికి లేపనాలు పూసి భద్రపరుస్తున్నారు. ఈ గుడిలో మనం చూడవచ్చు. ఇక్కడ మనకి చూడండి శ్రీ రామానుజుల వారి సన్నిధి అని ఇట్లా వే ఉంటుంది. ఇటు సైడ్ వెళ్తే మనకు రామానుజుల వారి టెంపుల్ కనిపిస్తుంది. మనం జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన టెంపుల్ ఇది. చాలా బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు రంగనాథ స్వామి వారు స్థానావస్థలో ఉన్నారంటండి. అంటే ఎలాంటి అలంకారం లేకుండా ఉంటారు. అంటే ఇలా సంవత్సరానికి ప్రతిసారి 41 రోజులు ఇలా స్థానావస్థలో ఉంటారంట. అసలు ఆ రంగనాథ స్వామిని చూడటానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంది. మేము వెళ్ళిన రోజు స్థానావస్థలో 26వ రోజులో ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ సుఖసఖి వ్లాగ్స్. ఇంతటితో ట్రిప్ వీడియోస్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ నుంచి డైలీ వ్లాగ్స్ పెడతాను.